హలో అండి. రాహు ఇన్ స్టార్ ధనిష్ట, ఇది పార్ట్ 2. ఇందులో మనం అన్ని రాశుల గురించి మాట్లాడుకుంటున్నామంట. సో ఏ రాశి నుంచి చూసి ఇది ఫ్రమ్ బోత్ మూన్ సైన్ అండ్ లగ్న. సో ఫస్ట్ మనం మేషరాశి గురించి మాట్లాడుతున్నాం. మేషరాశికి ఇది 11th ప్లేస్లో అవుతుంది ఇప్పుడు ఫస్ట్ 4 months, 11th హౌస్. సో అలాగే ఇది మీ లగ్నానికి, అలాగే లగ్న లార్డ్ 8th లార్డ్ అయిన మీ రాశిపతికి ఇది నక్షత్రం అన్నమాట. ఓకే, సో ఈ పీరియడ్లో హోపింగ్ లైఫ్ విల్ బి వెరీ కరేజియస్. అంటే ఏ చిన్నదైనా సరే మీరు ఫస్ట్ ముందుకు వెళ్ళిపోతుంటారు, లేదు నేను చేస్తానని. ఆ తర్వాత మళ్ళీ నేను ఎందుకన్నా ఒప్పుకున్నానని చెప్పేసి మళ్ళీ మీరే బాధపడుతుంటారు. మీరు ఇంకోటి మీకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, ఏది మీ ఈ తొందరపాటు వల్ల. At the same time, this will be very good time for you improve your network. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లాంటివి చేస్తే, ఏది కంప్యూటర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లాంటివి చేస్తే, దిస్ విల్ బి వెరీ గుడ్ టైం ఫర్ యూ కెన్ రాక్. అండ్ ఆల్సో మీ పాత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ, ఎప్పుడూ వదిలేసుకునే ఫ్రెండ్స్ కానీ, వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ టచ్లోకి వస్తారు. మీ పాత నెట్వర్క్ అంతా వస్తుంది అనమాట. కాకపోతే ఇందులో కొంతమంది ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అగైన్ లేదు, మీరు అలాగే కంటిన్యూ చేస్తే యూ విల్ పే ఫర్ దట్. ఎందుకంటే రాహు ఇప్పుడు అన్నీ ముందుకు తీసుకెళ్తాడు. అది సో ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు. ఆఫ్టర్ 1 year యూ విల్ సఫర్ ఫర్ ద సేమ్. అండ్ ఆల్సో ఇన్ రిలేషన్షిప్ బీ కేర్ఫుల్ విత్ దట్. August 2nd నుంచి 18th వరకు బీ కేర్ఫుల్. మీరు చేసే ఏ చిన్న పనైనా సరే పెంట అయితే. ఓకే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే జస్ట్ ఇప్పుడున్నది ఎట్లుంటుందంటే, పీపుల్ ఆఫ్టర్ దిస్ ట్రాన్సిట్ పీపుల్ విల్ సీ యూ యాజ్ 2.0 అనమాట. ఇట్ మీన్స్ యూ విల్ బీ ఇన్ గుడ్ బుక్స్ ఆఫ్ అదర్స్. థ్యాంక్ యూ. హలో అండి, దిస్ ఈస్ ఫస్ టారస్ మూన్ సైన్ అండ్ టారస్ లగ్న. మీ కెరియర్లో ఇది ఒక అత్యుత్తమైన టైం పీరియడ్, దిస్ 8 months. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ 4 months గురించి చెప్తున్నాము. సో ఇది మీ 9th and 10th ప్లేసెస్లో అవుతుంది. మీ వృత్తిరీత్యా ఇది భారీ మార్పుని సూచిస్తుంది. మీ వ్యక్తిగత బ్రాండ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ టైం. అండ్ దే విల్ బి లార్జ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్, బిగ్ డ్రాస్టిక్ చేంజ్ అనమాట. సో దీనివల్ల యువర్ ఫ్యామిలీ విల్ సపోర్ట్ యూ జస్ట్ లైక్ ఎనీథింగ్. అండ్ దిస్ ద రైట్ టైం ఫర్ యూ టు డూ జాయింట్ వెంచర్స్ బిజినెస్. అది మీ ఓన్గా. అది జాయింట్ వెంచర్ అంటే మీరు ఎవరైనా ఇది స్లీపింగ్ పార్ట్నర్ కింద పెట్టుకొని మొత్తంగా మీరే చూసుకోవాలి. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా చాలా బెటర్ వస్తుంది, ఎందుకంటే మీ 12th లో ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది కాబట్టి. సో ఇంకోటి, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడాలి. ఇందులో సెల్ఫ్ హెల్ప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు ఉన్నట్టుండిగా కెరియర్లో మంచి జంప్ ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు రాబోయే డేస్లో చాలా మంచిగా అనిపిస్తాయి. మీకు మీ మేనేజ్మెంట్కి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకొని కొంచెం డిప్లొమసీ మెయింటైన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. ఒక వ్యాపార నమూనాను తీసుకొని మీరు ముందుకు వెళ్తారు, అది సక్సెస్ఫుల్ అవుతుంది. అది దేంట్లో? డిజిటల్లోనే. బికాస్ రాహు, యాజ్ ఐ సెడ్, రాహు రిప్రజెంట్స్ డిజిటల్ మీడియా అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇంకోటి, ధనిష్ట నక్షత్రం ఈజ్ ఎ రిచ్ ప్లానెట్. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు బి రిచ్, దిస్ ఇస్ ద రైట్ టైం. అందులో మీకు ఇది 9th and 10th ప్లేస్లో అవుతుంది కాబట్టి దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. సో ఇందులో మీ నాన్నగారి సపోర్ట్ మీకు ఉంటుంది. సో మీ మేనేజ్మెంట్ సపోర్ట్ మీరు తీసుకోవాలంటే మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకొని డిప్లొమసీ మెయింటైన్ చేయాలి. ఇలా ముందుకెళ్తే ఇంకోటి, మీ భార్య గారితో ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఫ్యామిలీతో ఆర్గ్యుమెంట్స్ వద్దు, పేరెంట్స్తో ఆర్గ్యుమెంట్స్ వద్దు. All and all, this will be like growing opportunities for you. Opportunities come and knock at your door. So మీరు కొంచెం ప్లాన్డ్గా ముందుకెళ్తే this transit will be a outstanding transit for you. Thank you. ఇప్పుడు మనం జెమిని గురించి మాట్లాడుతాం. జెమిని అండ్ మిథున రాశి. ఓకే, వీళ్ళకి ఇది ఐ ఓపెనర్ ట్రాన్సిట్ అని చెప్పాలి.
బికాస్ ఇన్ని రోజులు మీరు చేసిన తప్పులన్నీ ఇక్కడ పీపుల్ విల్ కమ్ అండ్ షో యువర్ మిస్టేక్ ఆన్ యువర్ ఫేస్. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డోంట్ బీ గ్రీడీ అండ్ డోంట్ బీ అగ్రెసివ్ టువర్డ్స్ ఎనీ వన్, బికాస్ దిస్ ట్రాన్సిట్ ఈస్ గోయింగ్ ఫర్ యూ లైక్ బ్రెయిన్ స్ట్రామ్ అనమాట. ఎవ్రీడే, ఈచ్ అండ్ ఎవ్రీడే మీకు అరే ఏంద్రవే ఈ లొల్లి అనుకుంటాం మనం. బట్ అట్ దిస్ టైమ్ యువర్ ఫ్యామిలీ విల్ సపోర్ట్ యూ. అట్ ది సేమ్ టైమ్ ఆ టైంలో మీరు అనుకుంటారు అరే అసలు ఇన్ని రోజులు నేను ఏం చేసిన, నా ఫ్యామిలీ ఇంత మంచి ఫ్యామిలీని నేను వదులుకొని బయట ఎందుకు పోయినా అని ఫీల్ అవుతారు మీరు. యూ విల్ రిగ్రెట్ ఎ లాట్. సో ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే మీరు దేవి ఉపాసన చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బీ హంబుల్. మీరు హంబుల్గా లేకపోతే పీపుల్ విల్ స్క్రూ యువర్ హ్యాపీనెస్. ఓకే, దిస్ టైమ్ పీరియడ్ విల్ బీ ఐ ఓపెనింగ్ ఫర్ యూ. వాట్ ద హెల్ ఐ వాస్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్. ఐ లెఫ్ట్ మై ఫ్యామిలీ బిహైండ్ ఫర్ మై కెరియర్ అనుకుంటారు. ఇప్పుడు ఆ కెరియర్ ఉన్న వాళ్ళే దే విల్ స్క్రూ యువర్ హ్యాపీనెస్. సో బీ ప్రిపేర్డ్ ఫర్ everything and anything regarding your career, because it is happening in your 8th and 9th houses. 8th house is sudden surprise. Okay, అందులో రాహు he will make sure that things are అంటే ఆయన ఎట్లా అంటే అన్నీ బాగున్నాయి అని అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ ద సడన్ వన్ ఫైన్ డే బ్యాంగ్ you will cry just like anything. So be humble to everyone. If anyone comes and says something on your face, be humble. Accept things. Accept your past mistakes. అలా ఉంటేనే మీరు ముందుకెళ్ళగలుగుతారు. అండ్ దిస్ విల్ బీ ఎ బ్యూటిఫుల్ టైమ్ ఫర్ యూ ఫర్ పర్సనాలిటీ అండ్ ఇమేజ్ మేకింగ్. యూ విల్ నో వాట్ యు ఆర్. మీరు ఎక్కడ తప్పులు చేశారో అవి సరిదిద్దుకోవడానికి ఇది ఒక బ్యూటిఫుల్ టైం పీరియడ్. ఇలాంటి టైం పీరియడ్ మళ్ళీ మీకు రాదు. ఓకే, ఇప్పుడు మీ గోచారంలో మీకు గురువు కనుక బ్యాడ్ ఉంటే హీ విల్ స్క్రూ యూ. బికాస్ మీ 8th లార్డ్ వచ్చేసి గురువుగా ఉంటాడు. ఆయన ఇప్పుడు మీ 2nd ప్లేస్లో ఉన్నాడు. 2 and 8, 2, 8, 10 యువర్ కెరియర్. ఓకే, be concentrate and you will get a multiple proposals for do businesses and multiple job opportunities, but be wise, select wisely, because ముందు చూపించేదంతా ఒకటి ఉంటుంది, ఆ తర్వాత అక్కడ పోయినాక ఆన్ ఫీల్డ్ ఇన్ ఆఫీస్ మీకు 10 లక్షలు జీతం ఇస్తానని చెప్తారు. ఆడికి పోయినాక మీ చేతిలో 3 లక్షలు 4 లక్షలు పెడతాడు. సో టేక్ ఏ కాల్, వైజ్ కాల్. ఓకే, అండ్ society thinks that you are an achiever after this time period, after 8 months. After 8 months, if you see, people think you are a good and great achiever. Anyway, best of luck, Gemini. Thank you. Hello. Next comes Karkataka Rashi, Cancer. Cancer moon sign and Lagna. Okay, change is coming on your way. Be prepared. ఇంకోటి, డోంట్ గో అవుట్ సైడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. బ్రహ్మచర్యం పాటించండి. ఇప్పుడు మీలో కామవాంఛ విపరీతంగా ఉంటుంది 8 months. కాకపోతే మీరు కావాల్సిన వాళ్ళు మూడ్ స్వింగ్స్ వల్ల మీతో ఉండలేరు డ్యూ టు వాట్ ఎవర్ ద రీజన్స్. సో యూ డోంట్ గో అవుట్ సైడ్. ఇఫ్ యూ గో అవుట్ సైడ్, బ్యాంగ్, యు ఆర్ గాన్. ఓకే, అంటే మీకు వ్యాధులు వచ్చే ఛాన్సెస్ బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఇఫ్ యూ గో అవుట్ యూ విల్ సఫర్. ఓకే, ఇంకోటి, స్పెండ్ మనీ టు ఎర్న్ మనీ. యూ మే ఎర్న్ ఎ లాట్ బిఫోర్. మీకు ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే డబ్బు పెట్టాలి మీరు. ఇంకోటి, మీరు డబ్బు ఇప్పుడు మీ మీద కాకుండా మేక్ షూర్ యువర్ హౌస్, ఓకే, యువర్ హౌస్ షుడ్ బీ డెకరేటెడ్ నీట్లీ. And you should welcome people nicely. If anyone comes to your home, make sure they should have their food. అన్నం పెట్టకుండా ఎవరైనా ఇంటికి వస్తే అన్నం పెట్టకుండా వాళ్ళని పంపకండి. అన్నం తినను అంటే అట్లీస్ట్ పాలు అనివ్వండి, టీ కాదు పాలు. ఓకే, నెక్స్ట్, నో అగ్రెషన్. ఇఫ్ యూ బీ కామ్,
థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. లేదా అవి నేను మూతబరిని అంటే no one will help you in this period from August 2nd to August 18th. Be careful. This is the time where you'll slip. ఓకే, బ్రహ్మచర్యం ముఖ్యం. ఈ 8 నెలలు మీరు ఏమైనా చేయదలుచుకుంటే మీ ఇంట్లోనే, అంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను ఉండొచ్చు. సో దిస్ ఈజ్ మై జాబ్. ఓకే, మీరు మీ బ్యూటీ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ మీ బట్టల మీద పెట్టండి. Wear nice clothes. Decorate your house. I am telling this repeatedly. So make sure this happen. Because this is happening in your 7th and 8th house. ఈ 7th house వచ్చేసి వైఫ్, లస్ట్, గ్రీడీనెస్, సెక్స్. 8th house సడన్ సర్ప్రైజ్, యాజ్ ఐ సెడ్. 2 శాటన్లోనే ఉన్నాయి. ఇప్పుడు శాటన్ వచ్చేసి హోప్ఫుల్లీ మీకు 9th ప్లేస్లో ఉన్నాడు. ఓకే, he will screw your happiness. Be careful. No aggression, be calm, and donate things to orphanage or old age homes. This will help you a lot. అన్నిటికంటే ఎక్కువైంది సిలిబసీ, బ్రహ్మచర్యం. సో మేక్ ష్యూర్ డోంట్ గో అవుట్ సైడ్. ఓకే, ఎనీవే, గుడ్ లక్. థ్యాంక్ యూ.